అవుతానేమో అని చెప్పి బాధ. చెప్పండి. విజయచంద్రిక గారు, ఒక 2-3 ముఖ్యమైన అంశాలు నేను లేవనెత్తాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోగానే వారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఇదే డౌట్ ఉండుంటే ఎందుకు ఆనాడు లేవనెత్తలేదు, ఎందుకు ఈనాడు లేవనెత్తుతున్నాడు అని మనం బయట నుంచి ఒక అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా రెండు అయితే నా మనసుకు వచ్చినాయని. రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణ మరుసటి రోజు ఈయన చేశాడు. సో బహుశా ఇది ఒక కోఆర్డినేటెడ్ విధంగా జరుగుతా ఉంది ఆ ఇండియా ఎకో సిస్టమ్ లో అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తా ఉంది. రెండోది, 2019లో ఇప్పుడే సోషల్ మీడియాలో అంత క్లిప్పింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే, మీరు ఓట్ వేసినప్పుడు ఆ ప్రింటర్ లో ప్రింట్ కూడా కనపడుతుంది క్లియర్ గా. సో ఓటర్ కి అక్కడ బటన్ లో కనపడుతుంది, మిషన్ పైన, ఇక్కడ ప్రింటర్ లో కనపడతా ఉంది, రెండు దగ్గరలో కనపడతా ఉంది. రెండు దగ్గరలో డిఫరెన్స్ ఉంటే ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేస్తారు కదా, నేను ఓటేసింది ఒక పార్టీకి, ఇక్కడ ప్రింటర్ లో కనపడేది మరొక పార్టీ అని చెప్పి. ఏ ఒక్కరు కంప్లైంట్ చేయలేదు అని అంటే అది క్లియర్ గా జరిగినట్టు. సో ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన 2019లో మాట్లాడింది ఈ రోజు ఆయనకి వర్తించదా? సో క్లియర్ గా ఎప్పుడు ఎట్ట కావాలో ఆ విధంగా మాట్లాడి ప్రజల్ని ఇంకా మభ్యపెట్టొచ్చు, ప్రజల్ని ఇంకా ఎర్రోళ్ళగా భావిస్తుండే మనస్తత్వము ఆయనలో ఇంకా ఉంది అని చెప్పి మాత్రం మనకు క్లియర్ గా కనపడతా ఉంది. నేను 2-3 అంశాలు నేను ఈ రోజు లేవనెత్తాలనుకుంటాను. వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడినా గానీ నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎప్పుడన్నా కౌంటర్ చేస్తాను. తిరుపతి పార్లమెంట్ మనం తీసుకుందాం, ఎందుకంటే అది నేను జోనల్ కోఆర్డినేటర్ గా అక్కడ ఉండాను. ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తా ఉన్నాను. సో దీంతో ఒక క్లారిటీ వచ్చేస్తుంది అందరికి. 1,91,000 మెజారిటీ మా 7 ఎమ్మెల్యేకి మాకు టోటల్ వచ్చింది. అన్ని 7 ఎమ్మెల్యేలు పార్లమెంట్ లో మనం గెలవటం జరిగింది. కానీ ఎంపీ 14,000 చిల్లరతో ఓడిపోవటం జరిగింది. సో వీళ్ళు లేవనెత్తే డౌట్స్ ఉంటే వచ్చిన 1,91,000 అండ్ మళ్ళా 14,500 మైనస్ అంటే 2,05,000 ఓట్లు మేము కావాలని వదులుకుంటామా? మా అలయన్సే కదా. అదే విధంగా రాజంపేట సెగ్మెంట్ లో కూడా మా ఎమ్మెల్యేలకి అన్నీ కలిపితే మాకు 22,000-24,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఏది మేము గెలిచిన 4. సో అదే ఎంపీ క్యాండిడేట్ కి వచ్చే తలికే దాదాపు 74,000-76,000తో మైనస్ అయింది. సో వచ్చిన మెజారిటీని మేము వదులుకొని బీజేపీ మా ఎంపీని మేము ఓడగొట్టుకుంటామా? మేము మేనేజ్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నా కానీ, ఈవీఎం లో డౌట్ ఉన్నా కానీ. సో మాట్లాడేటప్పుడు మనం కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నామా లేదా, ప్రజలు మనల్ని ఏ విధంగా చూస్తారు అని చెప్పి ఆలోచించాలండి. రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉండే నాయకులు. నేను ఇంకొక 2-3 అంశాలు లేవనెత్తుతాను. సౌత్ ఇండియాలో బీజేపీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకు ముందు స్టేట్ ఎలక్షన్స్ లో ఒక్క కర్ణాటకనే ఉండింది. ఇంకా ఏ స్టేట్ లో బీజేపీ అధికారంలో లేదు. సో సౌత్ ఇండియాలో వాళ్ళు గ్రో కావాలా అంటే కర్ణాటకలో వాళ్ళు మళ్ళీ గెలుచుకోవాలి. సో ఉన్న ఒకటే ఒక రాష్ట్రాన్ని కూడా వాళ్ళు నిజంగా మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే వదులుకుంటారా? సో అదే తెలంగాణలో కూడా అంత గట్టిగా ఫైట్ చేసి తెలంగాణ ఎలక్షన్ ను వాళ్ళు వదులుకుంటారా? అది ఎవరికి? వాళ్ళ భద్రశత్రువులైన కాంగ్రెస్ కి వదులుకుంటారా? సో మనము లాజికల్ గా రాజకీయాల్లో ఇవన్నీ అనాలిసిస్ చేయాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ లేదా, అయోధ్య లేదా, అవన్నీ కూడా పోయి చాలా వాళ్ళకి పాపం. అంటే నేను దానికి రాబోతున్నా నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ, అక్కడ రాహుల్ గాంధీ గారు అక్కడ ఈ డౌట్స్ లేవనెత్తినారు కదా. సో దాన్ని బట్టి చూస్తే బీజేపీ దీన్ని మేనేజ్ చేసింది కదా. మేనేజ్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, అక్కడ రాహుల్ గాంధీ గారికి గెలిపించి భిక్ష వేసింది బీజేపీనే కదా. సో మేనేజ్ చేసిన పరిస్థితి ఉన్నప్పుడు, వీళ్ళకి భిక్ష వేసిన పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీ భిక్ష తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకేముంది? రాజీనామా చేసి మళ్ళా మనం పోటీకి వస్తాము, ఈసారి మీ భిక్షతో కాదు మేము గెలుస్తామని చెప్పి చెప్పొచ్చు కదా. చెప్పరు. సో దీని వెనకాల రాజకీయము లాజిక్ ఏంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అసలు వెస్ట్ బెంగాల్లో అయితే ఎటువంటి పోరాటం జరిగిందంటే బీజేపీకి అండ్ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి మనం అందరం చూస్తా ఉన్నాం. ప్రతి రోజు ఎందరో మంది గాయాలు పడతాము. ఆ విధంగా అంత హోరాహోరీగా ఫైట్ చేసినది, లైఫ్ ఆర్ డెత్ పార్టీస్ కి అనే విధంగా ఫైట్ చేసింది నిజంగా మేనేజ్ చేస్తుంటే వీళ్ళు వదులుకుంటారా? సో ఇవి మనము కొన్ని ఆలోచించుకోవాలి. సో దీని వెనకాల అర్థమైంది. ఫైనల్ పాయింట్ నేను ముగించే ముందు,
అక్కడ రాహుల్ గాంధీ ట్రిపుల్ హ్యాట్రిక్ ఓటమి ఈసారితో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితి ఏంది అని అంటే, ఈ వైజాగ్ నిన్న ఆయన ప్లెజర్ ప్యాలెస్ ఫోటోలు ఎలక్షన్స్ ముందు వచ్చుంటే ఒక సీటు కూడా రాకుండా మొత్తం పార్టీ క్లోజ్ అయిపోయి ఉండేది. సో అది దాచిపెట్టగలిగినాడు గనక ఈ 11 వచ్చినాయి. సో ప్రజల మూడ్ అర్థమైపోయింది. పూర్తిగా మా నాయకులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోబోతా ఉన్నారు,